అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన స్పష్టత ఇచ్చారు. H1B వీసాల విషయంలో ఆయన ఒక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత అమెరికాలో H1B వీసా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి $1,00,000 చెల్లించాలని ఒక ప్రకటన వచ్చింది. దాంతో గందరగోళానికి గురైపోయారు ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వివిధ దేశాల్లో పనిచేసుకుంటూ అమెరికాలో కంపెనీ రిక్రూట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా అర్జెంటుగా బయలుదేరి రావాలని ఆదేశాలు జరిగాయి. దీంతో ఎయిర్పోర్ట్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. విమాన టికెట్లు $60,000 కాస్త $1,80,000 పెరిగిపోయింది. దీని మీద అమెరికా వైట్ హౌస్ కూడా ఆలోచన చేసింది. ఇదేదో పిచ్చి తొగలకు నిర్ణయం లాగా ఉందని చెప్పేసి దాని మీద స్టడీ చేసి దాని మీద స్పష్టతమైన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు H1B వీసాలు ఉన్నవారు ఎలాంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి కొత్తగా H1B వీసా పొందాలి అంటే $1,00,000 ఏ కంపెనీ అయితే రిక్రూట్ చేసుకుంటుందో ఆ కంపెనీ చెల్లించాలి. అది కూడా ఏక ఫీజు, ఒకేసారి సింగిల్ సెటిల్మెంట్. అంతేగాని ప్రతి సంవత్సరం $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కొంతవరకు వెసులుబాటు వచ్చింది. గతంలో $1,500 $2,000 కడితే సరిపోయేది H1B వీసాకి. అంటే ఒక 4 లక్షలు 3 లక్షలు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం $1,00,000 అయినా కూడా చిన్న అమౌంట్ కాదు, సింగిల్ టైం అయినా కూడా చిన్న అమౌంట్ కాదు. 88 లక్షల రూపాయలు చెల్లించి భారతదేశం నుంచి ఒక ఉద్యోగిని అమెరికాకు తీసుకెళ్లే సాహసం సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చేసే అవకాశం లేదు. ఇక విదేశీయులు ఎవరూ కూడా అమెరికాలో ఉద్యోగం కోసం రావాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ట్రంప్ చెప్పకనే చెప్పారు అని మేధావులు చెప్తా ఉన్నారు. అమెరికా వైపు చూడవద్దు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు. కెనడాలో వీసాలు 70% కట్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు 30% కట్ చేశారు. బ్రిటన్లో 45% కట్ చేశారు. భారతీయులు పెద్ద ఎత్తున ప్రపంచం మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుకోవటం, ప్రభుత్వం ఐఐటీలని, ఐఐఎంలని, MBBSలని, ఇంజనీరింగ్ కాలేజీలు, రకరకాల కాలేజీలు పెట్టి రాయితీలు ఇస్తా ఉంటే చదువుకుంటూ ఉన్నారు. చదువు పూర్తి కాగానే ఉన్నత చదువుల పేరుతో విదేశాల్లో అడుగుపెట్టడం, 5 సంవత్సరాలు వీసా తెచ్చుకోవటం, అక్కడే పీజీ చేయటం, అక్కడే సెటిల్ అయిపోవడం, తిరిగి రావడం లేదు భారతదేశానికి ఎవరు కూడా. ఇలా 4 కోట్ల మంది ఇప్పటికే దేశం దాటిపోయారు. దేశంలో కనుక మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చేయకపోతే, పెద్ద ఎత్తున కనుక ఉపాధి కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మరో 2 కోట్ల మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున రెవల్యూషన్ వస్తుంది. గో బ్యాక్ ఇండియన్స్ రావడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు రాకుండా పోతాయి. తక్కువ జీతాలకే పనిచేస్తూ ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో మనం చూసాం, బ్రిటన్లో మనం చూసాం, అమెరికాలో ఎలాగో అలజడి జరుగుతూనే ఉంది. ఈ విధంగా దేశం స్వయంగా ఎదగడానికి ఇదే సరైన సమయం. చైనా వాడు ఏదైతే చేస్తున్నాడో ఇదే కాన్సెప్ట్ మనం కూడా ఫాలో అవ్వాలి. చైనా వాడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు టెక్నీషియన్స్కి, ఎక్కడున్నా కూడా చైనాకు వచ్చేసేయండి అని. మరి భారతదేశం నుంచి విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నారు అంటే ఆయా దేశాల్లో ఎక్కువ జీతాలు ఇవ్వడం, మంచి సదుపాయాలు ఉండడం, అవన్నీ కారణం. అదే సదుపాయాలు భారతదేశంలో కల్పించండి. టెక్నీషియన్స్కి వారి చదువుకి తగిన సాలరీస్ కూడా మన దేశంలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో భారతీయులు ఏ దేశం వైపు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా చేయండి. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.